అన్నాడు కానీ మేమే గ్రామస్తుల మధ్యాహ్నం ఎందుకంటే తనకు అనుభవం ఉందా లేదో తెలియదని చేతు పైలం పదిహేను నిమిషాలు అవుతుంది అలా కొంగ ఏ పాము హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి జోర్పల్లి గ్రామానికి రావడం జరిగింది. సో అన్న మీ పేరు? అశోక్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాను. ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటారు. షూస్ అన్నట్టు ఇక్కడ ఇట్స పెడతాడు. సో ఈరోజు ఇక్కడ పెట్టిండు. మార్నింగ్ నుంచి అవి ఇక్కడే ఉన్నాయి. సో అనుకోకుండా ఒక కోబ్రా స్నేక్ అది ఇట్లా వచ్చి లోపలికి వెళ్ళిందట. మంది ఇప్పుడు చలికాలంలో వాకింగ్కి వెళ్తుంటారు. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మనోళ్ళు ఇక్కడ షూస్ అనేది బయట ఇట్స పెట్టేస్తారు. అనుకోకుండా ఏం చేస్తారంటే అది దుల్పకుండా వేసేసుకుంటారు. సో లోపట్ల ఏదైనా ఉండొచ్చు, దాంట్లో తేలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, ఇంకేదైనా కప్పలు కూడా ఉండొచ్చు. జరగరాంది ఎవరికైనా జరిగిందనుకో ప్రమాదమే అవకాశం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను దాన్ని అయితే చూపిస్తాను. దీంట్లో స్పెక్టికల్ కోబ్రా పోయిందని చెప్తున్నాడు. ఓకే, జోర్పల్లి కాబోయే నెక్స్ట్ అప్ కమింగ్ సర్పంచ్ మనోడు కూడా అప్పుడప్పుడు పాములు పడుతున్నాడు. నేను అవైలబుల్ లో లేకపోతే మా రామోది రామానంది కాల్ చేస్తే వచ్చి రెస్క్యూ చేస్తాడు. రెస్క్యూ చేసి మళ్ళీ సురక్షిత ప్రాంతంలో రిలీజ్ కూడా చేస్తాడు. రియల్లీ జోక్ కాదు. ఇంతకు ముందు కూడా ఒక 2-3 స్నేక్స్ రెస్క్యూ చేసిండు, రిలీజ్ చేసిండు. వెనమస్ స్నేక్స్ అయితే రెస్క్యూ చెయ్యడు. నాకు ఇన్ఫార్మ్ చేస్తాడు, అన్న ఇట్లా మా ఊర్లో పాము అనేది కొద్దిగా అర్జెంట్ రెస్క్యూ చేసేసుకుంటాను. సో గైస్, ఇప్పుడైతే దాన్ని చూద్దాం. అది లోపలికి వెళ్ళింది. సో ప్లీజ్ దయచేసి చూడండి. ఇదిగో ఇక్కడ కెమెరామెన్ దగ్గరికి రా. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, చలికాలంలో వాకింగ్కి పోయేటోళ్ళు ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా చూస్తున్నారు. చూడండి ఇదిగో. సో మనం అనుకోకుండా ఇప్పుడు మార్నింగ్ టైంలో ఇది షూ ఉంది కదా, ఈ షూలో ఇట్లా కాలు పెట్టేస్తాం మనం దుల్పక. పెట్టేసినప్పుడు అనుకోకుండా అది బయట అయింది అనుకో, మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీరు వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఈ షూలని ఇట్లా పట్టుకొని ఇక్కడ పట్టండి. ఇక్కడ బట్టి ఇట్లా ఉల్టా కొట్టి దులిపి చూసుకోవాలా. దీని లోపల డైరెక్ట్ చేతి కూడా పెట్టద్దు. పెడితే కూడా ప్రమాదమయ్యే కూడా అవకాశం ఉంటుంది. చలికాలం కదా, చలికాలంలో రసల్స్ వైపర్ స్నేక్స్ కూడా వచ్చి పడుకుంటాయి, చిన్న చిన్న బేబీ స్నేక్స్. ఇది కోబ్రా స్నేక్ ఉంది, ఇది ఆల్రెడీ కూసానికి వచ్చినట్టున్నది. సో గైస్ చూడండి, చాలా యాక్టివ్గా అవుతుంది స్నేక్ ఇది. అమ్మా అరే మీరు బొర్రకలరు ఇది మనోడు తీస్తున్నాడు మంచి. ఈ స్నేక్ కూడా అన్న, ఈ పాము కూడా కరిస్తే మనిషి చనిపోతాడు. చూడు ఇప్పుడు చూడగానే ఇదిగో ఇది లోపలికి వెళ్తుంది, చూస్తున్నావు, బయటికి వస్తలేదు. లోపలికి ఎందుకు వెళ్తుంది అంటే దానికి ఎచ్చ కనిపిస్తుంది కాబట్టి లోపలికి వెళ్తుంది. ఇక మనలో కొంతమందికి దీంట్లో ఏం తెలుసు, దీంట్లో ఏమన్నా ఉంటుందని, పాము ఉంటుందా, మన తేలు ఉంటుందా అని తెలియదు కదా. మనం అయితే షూస్ ఎట్లా పెట్టేస్తాం. ఇట్లా కూడా ఇంటికాడ షూస్ పెట్టద్దు. ఈ షూస్ నాకు ఏం చేయాలంటే ఇట్లా పెట్టాలి పైకి, అర్థమైంది? ఇట్లా పెట్టిన తర్వాత కూడా దులుపుకోవాలి. సేఫ్టీ పైకి ఎక్కుతుంది, అక్కడ ఆగది పాము, కిందికి పడిపోతుంది. సో ఇక్కడ దీనికి పాముకు సేఫ్ లేదని అది ఏం చేస్తుంది అంటే బయటికి ఎట్లా వెళ్ళిపోతుంది. ఇట్లా పెట్టినాం అనుకో, ఇప్పుడు దీంట్లో చూడు లోపల అవే పండుకున్నది, మనకు కనిపిస్తుందా? ఏం కనిపిస్తలేదు. కరెక్ట్. బయట सो गाइस दोस्तों, आप जो देख रहे हैं ना, इंडियन स्पेक्टिकल वेनमस कोब्रा स्नेक है. जूते में देखो इसलिए आके बैठ गया है. इसको सेफ्टी है और गर्म भी है बल्कि बैठ गया. जो भी लोग अगर मॉर्निंग के टाइम पे जो वॉकिंग को जाते ना, वो लोग से एक अदाबन गुजारिश है, आप लोग का है ना मॉर्निंग के टाइम पे इसके अंदर डायरेक्ट पैर डाल देते तो ऐसा मत डालिए. क्योंकि देखो ये कौन सा भी अगर शू आप लोग ऐसा बाहर रखे तो उसको ऐसा पकड़ के है ना, इस तरफ पकड़ के उल्टा करके ऐसा झटकना चाहिए. झटक के फिर शूज पहन लेना. देखिए
మనం మూలం లేకపోతే భయం పట్టాలి. పడిగెత్తుతున్నాడు. అన్న ఒక్క నిమిషం ఆగండి. బయటికి రా బయటికి రా. నువ్వు చేతి దూరం అది వేసుకోగలి. లేదు అది లోపల దాని మూతి వేసుకుంటా. ఎందుకంటే మొన్న వారం రోజుల నాడు అదే బాన్స్వాడ దగ్గర నసరులాబాద్ దేకా వెయిట్ న్యూస్ లో వచ్చింది కదా. అంటే తను ఏం చేసిన అంటే పాము పట్టి నోట్లో పెట్టుకున్నాడే. అట్లా పట్టదు కదా నాగం పాము. వాళ్ళు మందులోళ్ళు వాళ్ళ తండ్రి పట్టిండు, కొడుకుకి ఇచ్చిండు, నోట్లో పెట్టుకున్నాడు. పాము పట్టినోడు పట్టినట్టు ఇడిసే పెట్టేస్తాడా, ఆ నోట్లో పెట్టుకుంటాడా. దేకరేనా అడవిలో ఏడిసే పెట్టేస్తాం మనం. కూసం మీద ఉన్నది. దిస్ ఇస్ ఇండియన్ స్పెక్టికల్ బేబీ వెనమస్ కోబ్రా స్నేక్. సో గాయస్ దీంట్లో కూడా నెట్రోక్సిక్ వెనం ఉంటుంది. స్నేక్ బయట అయిన తర్వాత ప్లీజ్ జడ్జెస్ మీరు వెళ్ళాల్సింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు, మంత్రాలు, తంత్రాలు, పసర్ అటువంటివి చేపిస్తే కనుక మీ ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్నేక్ బయట అయిన తర్వాత మనకు ఒక 2 hours టైం ఉంటుంది. ఆ 2 hours లోపల డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. మందులు, మంత్రాలు, తంత్రాలు చేయొద్దు. ఓ మై గాడ్, మళ్ళా లోపలికి. షూస్ ఇట్లా పెట్టుకున్నాం అనుకో, మనకు దీంట్లో ఏమున్నా సరే కానీ క్లియర్గా ఏర్పడిపోతుంది. అర్థమైందా? మీరు భయపడి మళ్ళీ ఇడిసా పెట్టేస్తే మళ్ళీ ఇంట్లోకి పోయేటట్టున్నది. ఇది వచ్చింది చూడు, ఇది ఇట్లా వస్తుంది. ఇట్లా చేంజ్ చేస్తా అంటే దీనికి ప్లేస్ కరెక్ట్ దొరికింది అనుకో లోపలికి వెళ్ళిపోతుంది. ప్లేస్ లేదనుకో బయటకు వెళ్ళిపోతుంది. పూసంకి వచ్చింది, ఇదంతా పూసమే. ఇది చిన్నపిల్ల కూడా చాలా మంది అంటారు, అన్న పూసం చిన్నపిల్లలు తీయే కదా, పెద్దవి తీస్తే కదా అంటారు. సో అట్లా కాదు, పెద్దవి కూడా తీస్తాయి, చిన్నవి కూడా తీస్తాయి. ఈ పాము కూడా డేంజరే. మూతి కాదు, ఇక్కడ కూసం తీసేస్తాను. రాము డబ్బా తీసుకురా. చూడు మామూలు కాదు, హ్యాండ్లో తీసుకో డబ్బలే దాంట్లో. చూడండి మా స్నేక్ రెస్క్యూవర్, అప్కమింగ్ రెస్క్యూవర్. మనం అవైలబుల్లో లేనప్పుడు అన్ననే రెస్క్యూ చేస్తాడు. ఏం కాదు కెమెరా చూపెట్టి నువ్వు అది యూట్యూబ్కి వస్తాడు రాము. చేతు పైన కింద ఏం కాదు, హ్యాండ్ గ్లౌస్ వేసుకున్నాడు. కింది చేత అనేది కడుపులో కొట్టిండే మళ్ళీ కొన్ని రోజులు అయితే ఇక ఊరు మొత్తం చేస్తాడు. ప్రజెంట్ అయితే ఇప్పుడు లోకల్ అని ఇక్కడనే రెస్క్యూ చేస్తున్నాడు, అంటే ఈ ఊర్లో రెస్క్యూ చేస్తున్నాడు. దీని తర్వాత ఇక పక్క ఊరు ఉన్నది కుదాన్పూర్కి వెళ్తాడు. దాని తర్వాత నందిపేటకి వస్తాడు. దాని తర్వాత తల్వేద, ముత్పల్లి, మారంపల్లి మొత్తం ఇక వాక్కపోతాడు. నా కడుపులో కొట్టేసిండు. రాముబాయ్ ఆడున్నావు, ఫోన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ తమ్మ. జై హింద్, జై భారత్. హలో గైస్, ఇప్పుడే జోర్పూర్ గ్రామంలో ఒక పాము కనబడితే మన నందిపేట మున్నాబాయికు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అతను వచ్చి పాము మంచి రిస్క్ వేసి పట్టిండు. కాకపోతే ఏంటంటే జోర్పూర్లో రాము కూడా ఉన్నాడు, అతను పడుతున్నాడు. కానీ మేమే గ్రామస్తుల మధ్యాహ్నం, ఎందుకంటే అతనికి అనుభవం ఉందా లేదా తెలియదని. ఇప్పుడు చలికాలం కాబట్టి షూలో కానీ ఇటువంటి జోర బొంతలలో కానీ ఇట్లా మనము అనుకోకుండా ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఏమి ఉండదు అనుకుంటాం. దీని ఇట్లా పట్టి ఇట్లా లేపేసరికి మామూలుగా ఇట్లా చేత్తో ఇట్లా దులపాల. ఇట్లా ఒక్కటిసారి పడితే దానికి ఏమున్నది కూడా తెలియదు. ఒకవేళ ఇంటి పరిసరాల ప్రాంతాలలో మనం చెత్త కానీ ఏదైనా ఉంచుకోకుండా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మనకే ప్రమాదం. అందుకోసం అందరూ జాగ్రత్తగా చూసుకుంటా చేయండి. ఓకే అన్న, జై హింద్, జై భారత్.